తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలిచింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపింది. మరోవైపు ప్రమాద ఘటనపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చేరిన 45 మందిలో 35 మంది కోలుకున్నారు. వీరిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది బాధితులను మంత్రులు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం రుయా ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న మంత్రులు ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి ఎక్కడ వైఫల్యం జరిగిందో తేలుస్తామన్నారు. గాయపడిన వారిని టీటీడీ పాలకమండలి సభ్యులు సైతం పరామర్శించారు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగిందన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు. మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాద ఘటనపై 2 కేసులు నమోదు చేశారు. నారాయణవనం, బాలయ్యపల్లె తహసీల్దార్ల ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అందరూ బాగున్నారు, ఎవరికి కూడా డేంజర్ లేదు. ఇద్దరికి మాత్రం కొంచెం గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు కూడా 2-3 రోజుల్లో క్లియర్ అయిపోతారు. మిగతా 32 మంది కూడా శ్వాస ఆడ కొందరు వచ్చారు. వాళ్ళది కూడా అన్ని కూడా టెస్ట్ చేపిస్తా ఉన్నారు. అందరు కూడా క్లియర్ గా ఉన్నారు. ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అందరినీ కూడా జాగ్రత్తగా ఇళ్ల దాకా దింపే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ముక్కోటి ఏకాదశి టికెట్ల జారీకి పగడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని టీటీడీ ఈవో చెప్పారు.